ఈ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో భాగంగా తులారాశి వారికి. ఈ తులారాశి వారికి కూడా ఈ నెలలో మిశ్రమ ఫలితాలే. బంధుమిత్రులతో విరోధము, భార్యాబిడ్డలకు అనారోగ్యము, ఉత్సాహ భంగము, యత్నకార్య భంగము, ధనలాభము ఇలాంటి కొన్ని శుభ అశుభమైనటువంటి ఒక మిశ్రమ ఫలితాలు ఏర్పడేటువంటి ఒక యోగం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి. ఇక ఈ తులారాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే రాజకీయమైన వ్యవహారాలలో జయము కలిగేటువంటి ఒక యోగం కనిపిస్తూ ఉంది. ఆరోగ్యము సహకరిస్తుంది, మనోల్లాసం కలిగిస్తుంది. చేసేటువంటి ఒక కార్యక్రమాలలో విజయం కలిగి 10 మంది చేత భేష్ అనిపించుకునేటువంటి ఒక యోగం కూడా ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కూడా యత్న కార్యసిద్ధి, అంటే ఏ పని అయితే తలపెట్టినారో ఆ పని నెరవేరడము, ఆరోగ్యము ఆ పని నెరవేర్చడానికి ఆరోగ్యం కూడా సహకరించడము, మనోధైర్యము ఇవన్నీ కూడా ఉంటాయి తులారాశి వారికి. కాబట్టి తులారాశి వారు కార్యక్రమాలలో దేంట్లోనైనా ముందుకు అడుగు వేయడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల కొంతమంది బంధుమిత్రులతో ఈ రెండవ వారంలో నిష్ఠూరాలు ఏర్పడేటువంటి ఒక నిష్ఠూరం అంటే వాళ్ళు నిన్ను చూసి నువ్వు పెరిగిపోతున్నావు అనేటువంటి ఒక ఉద్దేశం చేత జెలసీతనం చేత నిన్ను బాధ పెట్టడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒకడు పెరుగుతున్నాడు అంటే ఇంకో వాడికి జెలసీతనం, నేను పెరగలేదు అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ వాడి కష్టము వాని కర్మ, వాడి కష్టము దాన్ని బట్టి వాడి పెరగడమా తగ్గడమా అనేటువంటి వృద్ధిక్షయాలు. అలాగే మనం ఏదో కష్టపడుతున్నాము, మనం పెరుగుతున్నాము, వాడు ఏడిస్తే మనకు వచ్చేది ఏముంది అనేటువంటి ఒక ఉద్దేశంలో ఉండాలి. కానీ వాగ్వాద్యులాలకు వెళ్ళకూడదు. ఈ రెండవ వారంలో సాధ్యమైనంత వరకు మనోధైర్యంతో ఉండండి. ఆకస్మికమైన ఒక ధనయోగం కలగబోతూ ఉంది రెండవ వారంలో. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా వస్తే వస్తుంది, పోతే పోతుంది, అదే వస్తుంది అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఇతరత్ర పనులను ఆపుకొని ఉండకూడదు. ధనలాభం అంటే ఒట్టిగా ఆకాశం నుంచి ధనం ఊడిపడదు. కుబేరుడే మనకు ధనం పంపించడు. మనము చేసేటువంటి ఒక కార్యక్రమంలో, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మనకు పెండింగ్లో ఉండేటువంటి ఒక ఏరియాస్ అంటారు. ఉద్యోగంలో అయితే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి రావడం కానీ, లేదా వ్యాపారంలో మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఒక లావాదేవీలలో ఇంతకుముందు ఉన్నటువంటి ఒక డబ్బు రావడం కానీ జరగడమే ఆకస్మికమైన ఒక ధనలాభం. అంతేకాని ఆకస్మిక ధనలాభం అంటే ఏదో భూమిలో నుంచి ధనం పైకి రావడము, దాని గురించి ప్రయత్నించే ప్రాణాపాయం తెచ్చుకోవడము, ఆకాశం నుంచి వర్షంలాగా డబ్బు పడడము అనేటువంటిది జరగదు ఈ కలియుగంలో. అది ఒక్క జగద్గురు శంకరాచార్యుల వారికే అది యోగ్యమైనటువంటిది. ఆయన చెప్పినటువంటి ఒక ఆ స్తోత్రం వల్లనే ఆ బంగారు ఉసిరికాయలు ఆ బ్రాహ్మణ ఇంట్లో పడ్డాయి. అంతేగాని అందరికీ అది చదివితే వస్తుంది, ఇది చదివితే వస్తుంది అనేటువంటి ఒక యోగం కాదు. కనకదార స్తోత్రము ఆమె అమ్మాయి గురించి చెప్పాడు, ఆమెకు జరిగింది అది భగవత్పాదుల వారు. మనకు కూడా జరుగుతుంది అంటే చదవండి. అంత భక్తి మనకు ఏర్పడినప్పుడు ఆ కనకదార వర్షము మన ఇంట్లో కూడా పడవచ్చు, భగవంతుని యొక్క శంకర కృప కనుక ఉన్నట్టయితే అలా చేయాలి. కానీ దాని గురించి ఎదురు చూస్తూ ఆకస్మిక ధనలాభం అని చెప్పాడు గురువు గారు, మాకు ఇక డబ్బు ఆకాశం నుంచి మా ఇంట్లో ఓడి పడుతుంది, ఇక నేను దాచుకుంటా అనేటువంటి ఒక ఉద్దేశం కాదు. మనము శారీరకమైన ఒక కష్టం చేస్తూ దాన్ని పొదుపు చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇక మూడవ వారాన్ని కనుక వెళ్ళినట్టయితే ఈ తులారాశి వారికి అనారోగ్యం ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. శత్రువుల యొక్క బాధ కనబడుతూ ఉంటుంది. అనవసరంగా కోపం పెరిగిపోతుంది. ప్రతిరోజు పని చేసేవాడు అనారోగ్యంగా ఇంట్లో పడుకుంటే వాడి కోపం ఆటోమేటిక్గా వస్తుంది. కోపం మన సహజ గుణం. అది ఎప్పుడు మనం చలాకీగా తిరగకుండా ఇంట్లో అనారోగ్యంతో పండుకున్నప్పుడు వీరు వచ్చి ఎలా ఉంది ఏమైంది ఎలా ఉంది అని అడిగితే వాళ్ళకు సమాధానం చెప్పలేక దానివల్ల కోపం పెరగడానికి ఆస్కారం ఉంది. కానీ కోపాన్ని చంపేసుకోవాలి. అది మందుల వల్ల మంత్రాల వల్ల కోపం తగ్గదు. దాన్ని మన సాధన వల్ల కోపాన్ని తగ్గించుకోవాలి. ఆ కోపాన్ని తగ్గించుకున్నట్టయితే మనకు ఎంతో మేలు జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. కోపం పెరగడం వల్ల ఏమవుతుంది? టెన్షన్ పెరుగుతుంది. టెన్షన్ పెరగడం వల్ల నరాల్లో ఉద్రేకత ఎక్కువ పెరుగుతుంది.
నరాలు ఉద్రేకం పెరగడం వల్ల బీపీ రావడము, షుగర్ రావడము, ఇలాంటి అనారోగ్యాలు ఏర్పడడం జరుగుతుంది. అందుకే గీతలో భగవానుడు చెప్తాడు, క్రోధాద్భవతి సన్మోహ, సన్మోహాత్ శుచిభ్రంశో బుద్ధినాశో ప్రణశ్యతి. కాబట్టి కోపాన్ని కనుక మనం అంచుకున్నట్టయితే దానివల్ల ఎన్నో రకమైన లాభాలు మనకు కలుగుతాయి. మరి ఏం చేయమంటారు గురువుగారంటే మౌనంగా ఉండడం, నిదానంగా అడిగిన దానికి సమాధానం చెప్పడము, మౌనంగా ఎక్కువగా ఉండడం వల్ల మనకు టెన్షన్స్ అనేటువంటివి రావు. మౌనంగా ఉండడం వల్ల టెన్షన్స్ రావు. అనేవాళ్ళు అంటుంటారు, వారికి నోటి దురద, వారు అంటుంటారు, వారు అనేది అననివ్వండి. మన దిక్కు తప్పు లేనప్పుడు మనం బాధపడడానికి ఆస్కారం లేదు. వారికి అది అలవాటు, పాముకు కరిచే అలవాటు, తేలుకు కుట్టే అలవాటు. దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? మనకు అది అలవాటు కాబట్టి వాళ్ళు అనుకుంటుంటారు. మనం మాత్రం మౌనంగా ఉండడము, మన కార్యక్రమాలు, మన దిక్కు తప్పు లేకుండా మన కార్యక్రమాలు మనం చేస్తున్నామా లేదా అని చూసుకోవడము చాలా మంచిది. ఇక 4వ వారాన్ని గనుక తులారాశి వారికి 4వ వారాన్ని గనుక వచ్చినట్టయితే ఈ 4వ వారంలో కూడా యత్న కార్యభంగము, చేసేటువంటి ఒక కార్యక్రమాలలో భంగం ఏర్పడడం జరుగుతుంది. మనోవిచారం పెరిగిపోతుంది. బంధువులతో, స్నేహితులతో విరోధం ఏర్పడుతుంది. దురలవాట్లు, నీచ స్త్రీ వలన కష్టాలు ఏర్పడడం ఉంటుంది. ఎవరికైనా నీచ స్త్రీ వల్ల మీరు ఆమెను ఏమైనా అనడం కానీ చేయడం కానీ జరిగితే ఆయన ఒక నీచమైనటువంటి నీచ గుణము, నీచ స్త్రీ అంటే నీచ గుణం ఉన్నటువంటి, ఉన్నత కుటుంబంలోనే పుట్టవచ్చు. గుణం నీచైతే స్త్రీ కూడా నీచే, పురుషుడు కూడా అంతే. వాడు ఉన్నత కుటుంబంలోనే జన్మించి ఉండొచ్చు, గుణం నీచైనప్పుడు వాడు కూడా నీచ పురుషుడే. కాబట్టి ఆ నీచ గుణం ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని కష్టాలు రాబోతూ ఉంటాయి. దానికి మీరు అవమానం పడడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడేటప్పుడైనా ప్రతి వాక్కు ఆచి తూచి మాట్లాడండి. అనవసరమైనటువంటి దాంట్లో పెట్టుకోండి. ఇద్దరు పోట్లాడుకుంటున్నారంటే వారి మధ్యన దూరకండి. వారిద్దరు మంచిగానే అవుతారు. మధ్యరికంగా వెళ్ళేటువంటి ఒక వ్యక్తి నిష్ఠూరం అవుతాడు. వారి వల్ల విరోధం ఏర్పడుతుంది, శత్రుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వారికి ప్రతిదానికి తలదూర్చడం మీకు కొద్దిగా అలవాటు ఉంటుంది తులారాశి వారికి. అందులో తలదూర్చితే మనకేదో నేను మేలు చేయబోతానని చెప్పి అనుకొని వెళ్తారు, కానీ అక్కడ మేలు చేయడం కాదు, మీ మీదకి వచ్చి మీ తల మీద పడుతుంది అక్కడ ఉన్నట్టు ఒక బాధ. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి తులారాశి వాళ్ళు. ఎందుకంటే తులా త్రాసు కదా, ఎక్కడ వంగుతుందో, గాలికి చిన్న గాలి వచ్చినా ఒక పక్క వంగిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా ఉంచి సమపాలలో ఉంచడానికి ఉండండి. వీరికి మీకు రక్షణగా రామరక్షా స్తోత్రం అనేటువంటిది ఉంది. ఆ రామరక్షా స్తోత్రము ఈ తులారాశి వారు కనుక చదువుకున్నట్టయితే ఆ భగవంతుడు కోదండరాముడు మిమ్మలను రక్షిస్తూ మీ ఆపదలను దగ్గర రానివ్వకుండా, ఈ నీచ స్త్రీ అని చెప్పాం కదా, నీచ స్త్రీ వల్ల అవమానం పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటూ ధనలాభంతో ఉంటూ సుఖాలు పొందుతారు. నీచ స్త్రీ వల్ల వచ్చిన కైకేయి అంతేగా, రాముల వారు అంత మంచివాడు, పట్టాభిషేకం చేసుకుందాము అనే ఒక సమయానికి ఆమెకు అంత పెద్ద రాజపత్ని అయినా, దశరథునికి ప్రేమికురాలైన కైకేయి ఆ సమయంలో నీచ బుద్ధి ఏర్పడి రాముడిని 14 సంవత్సరాలు వనవాసం పంపించింది. అందుకే స్త్రీ యొక్క నీచ బుద్ధి, నీచ స్త్రీ అంటే ఎక్కడో ఇది ఉన్నట్టు కాదు, మనసులో నీచ ఉన్నప్పుడే అది నీచ స్త్రీ అవుతుంది, నీచ పురుషుడు అవుతాడు. మనస్సులో నీచత్వం లేకుండా ఉండాలి. బట్టలు మంచిగా వేసుకున్నంత మాత్రాన మంచివాడు, బట్టలు చినిగిపోయిన బట్టలు కట్టుకున్నంత మాత్రాన వీడు నీచుడు అనేది కాదు. మనస్సును నీచ కాకుండా ఉండబడేటువంటి వారంతా కూడా మంచివారే. కాబట్టి ఆ మంచితనంతో ఉండబడేని ఆలోచించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి అంటే దానికి రామరక్షా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని చదువుతూ హాయిగా కాలం గడపండి. ఆ ఆపదల నుంచి తొలగిపోయి సుఖజీవనం గడుపుతూ మనోనిశ్చయంగా మనోరకంగా ఉంటూ మీరు సుఖపడండి. మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాళ్ళను సుఖపెట్టండి. ఇది శుభం.